నిరుద్యోగులందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి సంబంధించిన సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 2025 అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయింది. ఇందులో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసా? అప్రాక్సిమేట్లీ మనకి 3000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? కేవలం మీకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మన ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీకు యూస్ఫుల్ అప్డేట్స్ మాత్రం మన ఛానల్లో ఉంటే కావాలంటే మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మీరు. సో వేస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి మీకు ఎట్టి పరిస్థితులు మేమైతే ఇవ్వం. కాబట్టి ఇటువంటి ఛానల్స్కి అయితే మీ సపోర్ట్ కావాలి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూస్తున్నామండి. షార్ట్ నోటీస్ అని చెప్పేసి వచ్చింది కదా, మీకు ఈవినింగ్ వరకు మీకు ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. డీటెయిల్స్ అని కూడా క్లియర్గా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చూడండి, ఎస్ఎస్సి వారు ఎవ్రీ ఇయర్ మీకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి ఈరోజు అయితే అఫీషియల్గా వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్లో మీకు సో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. 2025 అఫీషియల్ అప్డేట్ అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా గమనించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ద కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2025 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ తరపు నుంచి అయితే పెడుతున్నారనమాట. అన్నీ కూడా మనకి గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అంటే కాస్త కొంచెం చిన్న స్థాయి జాబ్స్ అని మనం గమనించాలి. ఇందులో భాగంగా మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారన్నమాట. లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి జాబ్స్ అయితే ఉంటాయి. అంటే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి మనకి? కేవలం మీకు 10+2 ఉంటే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈరోజు అనగా మనకి ఈరోజు 23 కదా, జూన్ 23, 2025 మీకు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంకా మనకి ఇప్పుడు చూశాను, ఇంకా మనకు పెట్టలేదు. నైట్ వరకు మనకైతే ఖచ్చితంగా పెడతారనమాట. సో అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బేసిక్గా అయితే అన్నీ కూడా తెలిసినాయి కదా. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్ మనం చూస్తే కనుక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఏంటంటే ఇక్కడ దీనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసాం కాబట్టి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. ఇక్కడ మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా అప్డేట్ అయితే కాలేదు, గమనించాలి. సో 23 జూన్ 2025 నుంచి మనకి జూలై ఎండింగ్ ఆ టైం వరకు మీకు టైం అయితే ఇస్తారనమాట. నేను మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్. అసలు మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడాను. లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఉంటాయి. 19,900 రూపీస్ మీకు ఇక్కడ బేసిక్ పే ఉంటుంది. ఇంకా అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 4 కాబట్టి 25,500 రూపీస్ బేసిక్ పే అయితే ఉంటుంది. లెవెల్ 5 జాబ్స్కి సంబంధించి 29,200 నుంచి మీకు అయితే బేస్ పే స్టార్ట్ అవుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి గ్రేడ్ ఏ పోస్టులు కాబట్టి లెవెల్ 4 ప్రకారం మీకు 25,500 రూపీస్ నుంచి ఇక్కడ మీకు శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వేకెన్సీస్ లాస్ట్ టైం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 3,712 అయితే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం మనకి అరౌండ్ 3,000 వరకు మనకి వేకెన్సీస్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే కనుక అందులో మీకు డీటెయిల్గా అయితే ఇస్తారు. మనం ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తాం, గమనించాలి. సో ఈరోజు నైట్ వరకు మనకైతే ఖచ్చితంగా పెడతారనమాట. మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ ఎలా ఉండాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఇక్కడ చూడొచ్చు 18 to 27 అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు, గమనించాలి. ఓకేనా. క్వాలిఫికేషన్స్ చూసుకోండి. ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ 12th స్టాండర్డ్ పాస్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అలాగే రిమైనింగ్ జాబ్స్కి సంబంధించి కూడా సేమ్ అంతే, 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కావాలి. రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఎల్డీసీ, లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇటువంటి జాబ్స్, కొన్ని గ్రూప్ ఏ లెవెల్ జాబ్స్ కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి మీకు 12th స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు అనమాట. ఇదని అదనేం కాదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు అయితే చేసుకోక్కర్లేదు. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మీరు
సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 100 రూపీస్ మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. కొంతమందికి అయితే ఉండదు. ఎవరెవరికి ఉండదు అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉంది కాబట్టి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకవేళ మీకు ఏదన్నా మిస్టేక్స్ జరిగినట్లయితే మీకు అక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారండి. ప్రాబ్లం అయితే లేదనమాట. సో కాబట్టి ముందుగానే మీరు ప్రాపర్గా అప్లై చేసుకుంటే కనుక ఎటువంటి మిస్టేక్స్ వచ్చినా కూడా అప్పుడు మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. సో అలాగే ఇంకా మనకి తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. సో అక్కడ వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో కూడా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్లో చూడండి, ఇక్కడ మనకి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే CBT విధానంలో మీకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు టైర్ 1 ఎలా ఉంటుందంటే 60 మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారు. ఇందులో మీకు ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇక్కడ జనరల్ అవేర్నెస్. సో ఈ విధంగా మనకి మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతి పార్ట్లో కూడాను. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ విధానంలోనే మీకు పేపర్ అయితే ఉంటుంది. ఇంగ్లీషు, హిందీ, అలాగే ఎనీ లాంగ్వేజ్ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెగిటివ్ మార్క్స్ చూసుకోండి 0.50 మీకు హాఫ్ మార్క్ అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉంది, గమనించాలి. తర్వాత టైర్ 2 చూసుకుంటే మనకి ఇక్కడ ఇందులో మనకి సెక్షన్ 1 వచ్చేసరికి ఇందులో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, అలాగే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. 180 మార్క్స్కి సంబంధించి 1 అవర్ టైం అయితే ఇస్తారు. తర్వాత సెషన్ 1 2 అవర్స్ 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది, 15 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ మీకు సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 2లో భాగంగా మీకు ఇక్కడ మాడ్యూల్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షను, 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, అలాగే సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అయితే ఉంటుంది. చూసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు. 20 మినిట్స్ 15 మినిట్స్ చొప్పున మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయినట్లయితే అప్పుడు మీకు పోస్టింగ్స్ ఇస్తారు. LDC జాబ్స్కి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ జాబ్స్కి సంబంధించిన స్కిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సిలబస్ కూడా చూసుకోండి. సిలబస్ కూడా నోటిఫికేషన్లు అయితే ఇస్తారు. సో ప్రాపర్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు దగ్గర ఉన్న బుక్ స్టాల్కి అయితే వెళ్ళండి. వెళ్తే కనుక అక్కడ మీకు బుక్స్ అయితే మంచి బుక్స్ ఉంటాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన సిలబస్లో ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాపర్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్లోకి అయితే సెలెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్తో సహా మొత్తం ఇచ్చారు. ఫస్ట్ మీరు OTR అయితే చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా మొత్తం మన యొక్క డీటెయిల్స్, అలాగే మొత్తం డీటెయిల్స్ ఏవైతే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫిలప్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో చూస్తారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు నైట్ వరకు మనకైతే ఫుల్ నోటిఫికేషన్ పడతారు. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని చూపిస్తున్నాను. సో షార్ట్ నోటీస్ కూడా నేనైతే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఆ విధంగా అయితే మనకి ఈరోజు అప్డేట్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్. చాలామంది అప్లై చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఫైనల్గా మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది CHSLకి సంబంధించి. ఎవరికైతే మినిమం క్వాలిఫికేషన్ 12th ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.